వెల్కమ్ టు డెడికేటెడ్ హోమ్ మేకింగ్. ఈ వీడియోలో క్యాబేజ్ మంచూరియా ఎలా చేయాలో చూద్దాము. దీనికి మీడియం సైజ్ క్యాబేజ్ ఒక హాఫ్ క్యాబేజ్ తీసుకొని ఈ విధంగా సన్నగా తురుముకొని ఒక బౌల్లో వేసుకోవాలి. మొత్తం ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ మిరియాల పొడి, హాఫ్ కప్ మైదా, హాఫ్ కప్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఒక్కొక్క టేబుల్ స్పూన్ నీళ్ళు వేసుకొని మెల్లిగా కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువైతే మనకి మంచూరియా బాల్స్ అన్నవి రావండి. నాకైతే మొత్తం 4 టేబుల్ స్పూన్స్ వాటర్ పట్టింది. కొద్దిగా ఒక్కొక్క స్పూన్ వేసుకొని కలుపుకుంటూ ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది. నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ తీసుకొని ఈ విధంగా మంచూరియా బాల్స్ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె వేడి చేసి మీడియం హాట్ ఉండాలండి, ఎక్కువ వేడిగా ఉండకూడదు. మీడియం లో ఫ్లేమ్లో పెట్టి మంచూరియా బాల్స్ అన్నవి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. బాల్స్ నూనెలో వేసిన వెంటనే తిప్పకూడదు. దానిపైన కొద్దిగా వేడి నూనె వేస్తూ సగం కాలిన తర్వాత మెల్లిగా టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకొని ఇంకో సైడ్ కూడా మొత్తం మంచిగా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. మొత్తం బాల్స్ అన్నీ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. కడాయిలో 2 టీ స్పూన్ల నూనె తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ తరిగిన ఎల్లిపాయలు వేసుకోవాలి. 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, ఒక హాఫ్ క్యాప్సికమ్ తరిగింది వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని క్యాప్సికమ్ మొత్తం కుక్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలి. 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేయాలి. క్యాప్సికమ్ అనేది కొంచెం కుక్ అవ్వాలండి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్, తగినంత ఉప్పు వేసుకొని 1 స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ వెనిగర్ వేసుకొని మళ్ళీ ఓసారి మంచిగా మిక్స్ చేసి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ ఒక గ్లాస్లో వేసుకొని అందులో హాఫ్ గ్లాస్ దాకా నీళ్ళు తీసుకోవాలి. తీసుకొని మంచిగా మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని కడాయిలో యాడ్ చేయాలి. యాడ్ చేసి ఆ సాస్ అంతా కొంచెం థిక్ అయ్యే వరకు, కొంచెం గట్టిపడే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మంచూరియా బాల్స్ అన్నీ కూడా ఆ సాస్లో వేసేసి ఆ సాస్ మొత్తం బాల్స్కి అంటేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం క్యాప్సికమ్, సోయా సాస్ అంతా కూడా బాల్స్కి పట్టేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ మంచూరియా రెడీ అయిపోయింది. పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారు. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.